ఒక వ్యక్తి తాను నివసిస్తున్న ఊరి నుండి దూరంగా ప్రయాణమై ఊరి చివరిలో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ ఫోన్కి సిగ్నల్ లేవు, వాట్సాప్ మెసేజ్లు లేవు, ఫేస్బుక్ ఫీడింగ్ లేదు, యూట్యూబ్ షార్ట్స్ లేవు. ఇటువంటి చోట ఆ వ్యక్తి ఆకాశం వైపు చూచినప్పుడు ఆయనకి కనబడ్డాయి నక్షత్రాలు. వేల కొలిది కాదు, లక్షల కొలిది నక్షత్రాలను ఆయన ఆకాశంలో చూశాడు. దూరంగా చంద్రుడు కనబడుతున్నాడు. ఆ వెలుగులో నక్షత్రాలు మిలమిల వెలుగుతూ ఉంటే ఆ విశ్వాన్నంతటిని చూచిన ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు, ఈ విశ్వంలో నా పాత్ర ఏంటి? ఈ విశ్వంతో పోల్చుకుంటే నేను ఎంతటి వాణ్ణు అని ఆలోచించుకుంటూ ఆయన ఆకాశం వైపు తేరు చూస్తూ ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఒక విషయం గుర్తొచ్చింది. నన్ను ఎవరు సృజించారు? నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఈ విశ్వం వైపు చూస్తే ఈ విశ్వంలో నేను చాలా చిన్నవాడిగా కనబడుతున్నానే, మరి ఎందుకని నేను ఇక్కడ ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటే తనకి గుర్తొచ్చిన విషయం, దేవుడు నన్ను సృష్టించాడు. ఒక వస్తువుని ఎవరైనా సృష్టించకపోతే అది సృష్టించబడదు కదా అని ఎరిగిన ఆ వ్యక్తి, నన్ను సృష్టించినవాడు దేవుడే అని ఆలోచించుకుంటూ ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, చుట్టూ ఉన్న జంతువులను, పక్షులను చూచిన ఆయన వీటన్నిటికంటే శ్రేష్ఠులుగా దేవుడు నన్ను సృష్టించాడు అని దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. అక్కడ సంగీతం లేదు, అక్కడ వాయిద్యాలు లేవు, అక్కడ ఎటువంటి శబ్దాలు లేవు, కానీ ఆరాధన జరిగింది. తన్ను తాను పరీక్షించుకున్న ఆ వ్యక్తి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూచి నేను దేవుని ముందు ఏపాటి వాడను అని ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. ఇదే విషయం కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం దావీదు ఈ ఆరాధన గీతం రాయడం మనం చూడగలం. కొంతమంది బైబిల్ పండితులు అంటారు, బహుశా దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఈ కీర్తన రాసి ఉండొచ్చని. ఏదేమైనప్పటికీ దావీదు ఈ కీర్తన రాస్తూ మనిషి అల్పత్వం ఏంటో చూపిస్తాడు, దేవుని యొక్క గొప్పదనం ఏంటో ఆ అధ్యాయంలో చూపించడం మనం చూడగలం. ఈ 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? చాలామంది దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నా పట్ల ఏం చేశాడు, ఏ ఆశ్చర్యకార్యం చేశాడు, ఏ స్వస్థతను అనుగ్రహించాడు, నా పట్ల ఏ మేలు చేశాడు అని ఆలోచించుకుంటూ దానిని బట్టి ఆరాధిందాంలే అని అనుకుంటూ ఉంటారు. కానీ దావీదు తన్ని చూసుకున్నప్పుడు ఆయన ఈ విశ్వంలో కనబడిన విధానం అంతటిని చూసినప్పుడు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేకపోయాడు. ఈ 8వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదవగలిగినప్పుడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురి యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ, ఇక్కడ దావీదు ఆరాధన చేస్తూ ఇలా మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా మా ప్రభువా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, దావీదు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడను అని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న సమయంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకురావాలని దేవుడు ఆలోచించగా, నీవు ఎవరు అని ప్రజలు అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పాలి ప్రభువా అని అడిగినప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను అని వారికి చెప్పు అని చెప్పడం మనం చాలాసార్లు బైబిల్లో చదువుకుంటూ ఉంటాం. ఇదే విషయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడుతుంది. నేను అల్ఫయు ఒమేగయు అనగా మొదటి వాడును కడపటి వాడను. గ్రీక్ భాషలో ఆల్ఫా అనగా మొదటి అక్షరం, ఒమేగా అనగా చివరి అక్షరం. హెబ్రీ భాషలో కూడా ఇదే మాటను మనం చూడగలం. యాహ్వే అని పలుకుతారు వాళ్ళు, అనగా దేవుడు శాశ్వత కాలం ఉండేవాడని అర్థం. ఇక్కడ దావీదు ఆరాధిస్తున్న వాడిని ఎవరయ్యా అంటే శాశ్వత కాలం ఉండే దేవుణ్ణి. మనం ఆరాధన చేస్తున్నాం దేవునికి, బాగానే ఉంది, కానీ ఎవరిని ఆరాధిస్తున్నాం, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? ఈనాడు క్రైస్తవంలోనికి చాలా ఆరాధనలు వచ్చాయి,
కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ ఉంటారు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధించాలి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నిజమైన దేవుడెవరో ఎరిగి ఉండి ఆయనను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. బైబిల్ అంతటినో మనం గమనించగలిగితే యెహోవా అనే పేరు 600 కంటే ఎక్కువ సార్లు మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 13వ వచనం ప్రకారం యూదులు యెహోవా అను పేరు జ్ఞాపకం ఉంచుకోవాలని అక్కడ మనకు కనబడుతుంది. ఈ మొదటి వచనం మనం గమనించినప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిన మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలని ఇక్కడ దావీదు భక్తుడు ఆరాధన ద్వారా మనం గమనించగలం. ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. హెవెన్స్ అండ్ స్కైస్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అసలు ఆకాశంలో దేవుని మహిమ ఎలా కనబడుతుంది అని మనం ఆలోచిస్తే యెషయా భక్తుడికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో చుట్టూ దేవదూతలు ఉంటాయి. ఆ దేవదూతల మధ్య తెల్లని వస్త్రమును వేసుకుని ఉన్న ఒక వ్యక్తి కనబడతాడు. ఆయనను చూచిన ఈ దేవదూతలు తన శరీరాన్ని కప్పుకుంటాయి. ఆ 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటాయి. 2 రెక్కలతో తన శరీరాన్ని మొత్తం కప్పుకొని సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన యొక్క మహిమతో నిండి ఉన్నదని అక్కడ దేవదూతలు ఆయనను ఆరాధించడం మనం చూడగలం. నిత్యము కోట్లాని కోట్ల దేవదూతల మధ్య ఆయన ఆరాధించబడుతున్నాడు అని ఇక్కడ దావీదు చెప్పడం మనం చూడగలం. ఇక్కడ దేవునికి చాలా మిలిటరీ పవర్ ఉంది. ఆయన దగ్గర ఉన్న దేవదూతలు శక్తివంతమైనవి. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలకు ఆపద కలిగినప్పుడు, యుద్ధానికి శత్రువులు వస్తున్నప్పుడు ఒక్క దేవదూత 185,000 మందిని చంపినట్లుగా మనం బైబిల్లో చూడగలం. ఇంత సైన్యం కలిగిన దేవుడు ఆయన ఆరాధించబడుతున్నాడు. తర్వాత దావీదు భక్తుడు రాస్తూ ఉంటాడు, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము కలది. ఆకాశములోనే కాదు నీ మహిమను మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూచినప్పుడు, ఆ చెట్లను, ఆ పశువులను, ఆ మనుషులను చూచినప్పుడు మాకేమర్థమవుతుందయ్యా అంటే, ఆకాశంలో నీ మహిమను ఎలా కనపరుచుచున్నావో మా చుట్టూ ఉన్న వాటిని చూచినప్పుడు నీవు ఎంత గొప్పవాడివో అని మాకు అర్థమవుతుంది అని దావీదు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. 2వ వచనంలో, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభులు వారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు సమాజ మందిరంలో బోధించిన తర్వాత అనేక మందిని ఆయనను ఆరాధిస్తుంటే, గణపరుస్తుంటే చుట్టూ ఉన్న పరిసయ్యులు, చుట్టూ ఉన్న ప్రజలు ఆరాధించొద్దు అని ఆ చుట్టూ ఉన్న ప్రజలను నోరు ముయిస్తుంటే అక్కడ చంటి పిల్లలు దేవునిని ఆరాధించడం, నిజమైన దేవుడవు నీవే అని ఆయనకు స్తోత్రగానం చేయడం ఆ అధ్యాయంలో మనం గమనించగలం. అదే విషయాన్ని ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఇదిగో నీవు ఎంత గొప్పవాడు అంటే, చిన్న పిల్లలు చేసిన ఆరాధనను బట్టి నీవు ఒక దుర్గమునే స్థాపించి ఉన్నావు. ఈ వచనాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అయ్యా అంటే, బలహీనులను ఏర్పరచుకొని దేవుడు ఆయనకు మహిమ వచ్చేటట్టు చేసుకుంటాడు. ఈ 2 వచనాలు మనం గమనించినప్పుడు ఆయనకి పరలోకంలో ఆరాధన జరుగుతుంది, భూమి మీద ఆయనకు ఆరాధన కలుగుతున్నది. మనం ఎవరిని ఆరాధించాలంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని ఇక్కడ మొదటి 2 వచనాల్లో మనం చూడగలం. ఈ 5వ వచనానికి మనం ఒక్కసారి వెళితే ఈ అధ్యాయాన్ని 3-4 వచనాల కంటే 5వ వచనం మనం ఒక్కసారి చూసుకుంటే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. ఆలోచించండి, ఆది కాండంలో మానవుని యొక్క సృష్టి కనబడుతుంది. మానవుణ్ణి సృష్టింపబడక మునుపు మానవునికి కావలసిన ప్రతీదీ ఆయన సృష్టించాడు. వెలుగు కానివ్వండి, చీకటి కానివ్వండి, చంద్రుడు, సూర్యుడు,
ఆకాశం, ఈ భూమి, చుట్టుపక్కల ఉన్న పక్షులు, జంతువులు, చెట్లను, వీటన్నిటినీ దేవుడు సృష్టించిన తరువాత మానవుణ్ణి సృష్టించాడు. ఎలా సృష్టించాడయ్య అంటే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఇలా అనొచ్చేమో, నేను నీ ముందు ఏ పాటి వాడను ప్రభువా? ఇదే మాట బాప్తీసమిచ్చు యోహాను భక్తుడు యోహాను సువార్తలో అంటాడు, ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కాదు. దేవుడు మనలను సృష్టించాడు. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా ఆయన మనలను సృష్టించాడు. ఒక్క ప్రశ్న రావాలి ఇక్కడికి. ఆయనకి దేవదూతల సమూహం ఉంది, నిత్యము పరలోకంలో ఆయన కొనియాడబడుతున్నాడు అని మనం చదువుకున్నాం. అటువంటి సమయంలో ఆయన మనుషులను ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్న మనకు రావాలి. ఎందుకయ్యా అంటే, దేవదూతలు ఆయనకు సేవకునిగా ఉన్నాయి. దేవదూతలకు దేవుని మీద ప్రేమ చూపించడం వారికి తెలియదు. వారు కేవలం సర్వెంట్స్ టు ద లార్డ్, దేవునికి సేవకులుగా మాత్రమే ఉన్నారు. కానీ మనుషులు ఎలా ఉన్నారయ్యా అంటే, దేవుణ్ణి తిరిగి ప్రేమించేటట్లుగా ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమను తిరిగి కోరుకున్నాడు ఆయన. అందుకే ఆయన రూపంలో మనల్ని చేశాడు. దేవదూతలు తప్పు చేస్తే వారికి శిక్షే తప్ప వారికి రక్షణ లేదు. కానీ మనుషులమైన మనకి ఫ్రీ విల్ ఉంది, అనగా స్వేచ్ఛ ఉన్నది. మనం ఇరుకు మార్గంలోనైనా వెళ్ళవచ్చు, మనము విశాల మార్గంలోనైనా వెళ్ళవచ్చు. ఈ సమయంలో దేవుని నుండి విడిపోయే దూరంగా బ్రతికిన సమయంలో దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమిస్తాడు. రక్షణ ఉంది. దేవదూతలకు లేని భాగ్యం, అనగా దేవదూతలకు లేని రక్షణ అనుభవం మనకి ఆయన అనుగ్రహించాడు. ఇటువంటి మానవుణ్ణి సృష్టించాడు ఆయన. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక్క కారణం చూపించమని అడిగితే, ఇదిగో ఆయన నన్ను సృష్టించాడు. చాలామంది దేవుణ్ణి ఆరాధించడానికి కారణాలు దొరకవు. ఈ ఒక్క కారణం చాలు. ఆయన మనల్ని సృష్టించి వదిలేలా, మనల్ని ఇగో నేను సృష్టించాను కదా, ఇంకా నీకు నచ్చినట్టు పో అని వదిలేలా ఆయన ఏం చేశాడంటే, 3 నుండి 4 వచనాలు మనం చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు? ఇదిగో నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటి వాడు? ఈ 3-4 వచనాలకు మనం పేరు పెట్టుకోవచ్చు. గాడ్ కేర్స్ అస్. దేవుడు మన యొక్క అవసరాలను తీరుస్తూ వస్తున్నాడు. ఎలాగా? ఈ 3వ వచనంలో దావీదు భక్తుడు రాస్తూ అంటున్నాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఒక్క భక్తుడు ఇలా రాశాడు, ప్రతిరోజు నక్షత్రాలు వస్తున్నాయి కాబట్టి మనుషునికి ఆ నక్షత్రం చూసి ఏమనిపించట్లా. ఒక సంవత్సరం పాటు అసలు నక్షత్రాలే కనబడకుండా ఏదో ఒక్కరోజు మాత్రమే నక్షత్రాలు కనబడితే ఏ మనుషుడు ఆ రాత్రంతా పడుకోడు అని అన్నాడు ఆయన. నిజమే కదా? ఈ నక్షత్రాలని చూసినప్పుడు, ఈ చంద్రమండలాన్ని, ఈ ఆకాశ మండలాన్ని చూసినప్పుడు మనకి ఆశ్చర్యం కలగాలి. వాటితో పోల్చుకుంటే మనం ఎక్కడ? సైన్స్ చెప్తూ ఉంటుంది, ఒక సూర్యునిలో ఇంచుమించుగా 10 లక్షల భూములు పడతాయంట. సూర్యుడు ఎంత పెద్దవాడో ఆలోచించండి. ఇంచుమించుగా 6 కోట్ల చంద్రుడు ఒక సూర్యుడిలో పడతాయంట. ఎంత పెద్దగా విశ్వం ఉన్నప్పుడు ఆ విశ్వంలో మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు మనలను విడిచిపెట్టేలా, దేవుడు మనలను సృష్టించి మనలను నీ దారి నువ్వు పో అని బతకలా. ఆకాశాన్ని చూడండి, భూమిని చూడండి, వాటి ముందు మనం ఏ పాటి వారం? ఈ 2 వచనాలు మనం గమనించినప్పుడు గాడ్ కేర్స్ అస్ అంటే దేవుడు మనలను పట్టించుకుంటున్నాడు. దేవుడు మనల్ని సృష్టించి వదిలిపెట్టేసేయలేదు. దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు. ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, చుట్టుపక్కల ఉన్న ఈ క్లైమేట్నంతా చూసినప్పుడు మనం గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ సృష్టి అంతటిలో మనం చాలా చిన్నోళ్ళం, కానీ దేవుడు వీటన్నిటి మీద మనకి అధికారం ఇచ్చాడు. ఆయన మనల్ని పట్టించుకోవడమే కాకుండా 5వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద
నీవి ఉంచి ఉన్నావు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏ పాటి వారం, ఈ సృష్టిలో మన సైజ్ ఎంత ఆలోచించండి. అంత మంటివారమైన మనకి దేవుడు మనలను సృష్టించి వదిలేలే, ఆయన మహిమ ప్రభావముతో మనకి కిరీటమును ధరింపచేసి ఉన్నాడు. గాడ్ క్రౌన్స్ అస్, అనగా దేవుడు మనకి కిరీటాన్ని ధరింపచేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆది కాండంలో మనం చూసినప్పుడు ఈ సృష్టి అంతని సృష్టించిన ఆయన ఆదాము హవ్వను సృష్టించి ఈ సృష్టి అంతటి మీద ఆదాము హవ్వకు అధికారం ఇచ్చాడైనా. సింహంతో ఆడుకునేవాడండి, పులులతో ఆడుకునేవాడండి, చుట్టుపక్కల ఉన్న పండ్లు కోసుకుని తినేవాడండి, సృష్టి అంతటి మీద అధికారం కలిగిన వాడండి. కానీ ఒక్క అవిధేయత చేత ఇదిగో దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాడు. ఎంత దారుణం! దేవుడు మనలను పాపం చేయబడక మునుపు ఆదాము ఎలా జీవించాడో అలా జీవించాలని కోరుకున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే దేవదూతలంట మనకి సేవకులుగా ఉన్నారని రాయబడి ఉంటుంది. యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే మనము ఆయన రూపంలోనికి మార్చబడతాం త్వరలో. ఇటువంటి గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు. కానీ ఆనాడు ఆదాము అవిధేయత చేత వాటన్నిటినీ మనం కోల్పోయాం. వాటన్నిటిలో నుండి బయటకు గెంటివేయబడ్డాం. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ లోకమందంతట పాపము విహరిస్తుంది అని రాయబడి ఉంటుంది. 14-17 వచనంలో ఆ పాపమును బట్టి మరణం వచ్చింది భూమి మీదకి. కానీ ఆ మరణం నుండి దేవుడు మనలను విడిపించడానికి, మనం పరలోకంలో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాల్లో మనకు కనబడుతుంది. ఇంత గొప్పవానిగా చేసి ఆయన చేతి పనులన్నిటి మీద మనల్కి అధికారం ఇచ్చాడైనా. కానీ ఆదాము అవిధేయతను బట్టి ఆ అవిధేయత మనకి అలా వస్తూ నేడు దేవుని ముందు పాపులుగా నిలబడ్డాం. ఈ విషయాన్ని గమనించిన దేవుడు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఏ రాజ కిరీటాన్ని అయితే మనం కోల్పోయామో అదే తిరిగి మనకి అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. ఒకప్పుడు ఆదాముకి పులి మీద అధికారం ఉంది, సింహం మీద అధికారం ఉంది. కానీ ఆదాము అవిధేయతను బట్టి వాటన్నిటినీ కోల్పోయాడు. దేవుడు లోకానికి వచ్చి మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో సింహానికి ప్రతిగా ఉన్న ఆ సాతానును ఓడించాడు. లూకా సువార్త 22:34లో ఇదిగో కోడి దేవుని మాట విన్నది. లూకా సువార్త 5వ అధ్యాయం 4-7 వచనాల్లో చేప దేవుని మాట విన్నది. దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఆదాము అవిధేయతను బట్టి మనుషులుగా మనం పాపులుగా తీర్చబడ్డాం. దేవుడు ఆ పాపాన్నంతటిని తొలగించి దేని మీదైతే అధికారం కోల్పోయామో తిరిగి ఆ అధికారం పొందుకోవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ 8వ అధ్యాయం మొత్తం మనం గమనిస్తే ఒక ఆరాధన గీతం మనకు కనబడుతుంది. దేవుడు ఆకాశంలో ఆయన మహిమపరచబడుతున్నాడు. ఈ సృష్టి అంతటిలో ఆయన మహిమపరచబడుతున్నాడు. మనుషులమైన మనల్ని సృష్టించాడైనా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము అయినప్పటికీ దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొని ఆయన యొక్క మహిమ కిరీటాన్ని అనుగ్రహించాడైనా. ఆయన చేసిన చేతి పనులన్నిటి మీద మనలను అధికారులుగా నియమించాడు. ప్రకటన గ్రంథం 1-6 వచనాల్లో కనబడుతుంది, దేవుని కుమారుడు ఈ లోకం మీదకు వచ్చాడు. రోమపత్రిక 5:17 ప్రకారం ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో రాజకిరీటం ధరించి పరిశుద్ధులుగా నివసించేటట్టు చేశాడు. ఈ వాక్యం వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి ఆరాధించడానికి ఏదడ్డొస్తుంది? స్వస్థత రాలేదని, దేవుణ్ణి అడిగిన ఇల్లు రాలేదని, దేవుణ్ణి అడిగిన ఇదిగో నా ఆశ తీరలేదని దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఆరాధన చేయకుండా దేవునికి దూరంగా ఉన్నామేమో. ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో దేవుడు మనలను జ్ఞాపకము చేసుకోవడానికి మనం ఏ పాటి వారం? బైబిల్లో ఉంటుంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న అంత మహోన్నత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన కుమారుణ్ణి పంపించాడు, మన కొరకు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇదిగో మీకు స్థలము సిద్ధపాటు చేయడానికి వెళుతున్నాను, నేను మరలా తిరిగి వచ్చి నేనుండు స్థలములో మీరుండేటట్లుగా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని మాట్లాడిన ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వైపు తిరుగు. ఇదిగో ఒక సంగీతాన్ని బట్టో ఒక వాయిద్యాలను బట్టో మనం ఆరాధించలేం. కానీ మనలను మనం పరీక్షించుకున్నప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు మనం చూచినప్పుడు ఆయనను ఆరాధించగలము.
ఉన్నాము అనే విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు నీ కొరకు నా కొరకు కోల్పోయిన ఆ రాజ్య కిరీటం ఇవ్వడానికి వచ్చాడు. నేడే దేవునికి ఆరాధన చేయడం మొదలు పెడదాం. చిన్న ప్రార్థన. మహాగణుడైన దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడిన దేవా, ఆకాశ మహాకాశములు నీ మహిమను వివరిస్తున్నాయి తండ్రి. ఇటువంటి గొప్ప దేవుడు మమ్మల్ని సృష్టించడం ఏంటి? ఇటువంటి గొప్ప దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం ఏంటి? ఇటువంటి గొప్ప దేవుడు కోల్పోయిన ఆ రాజకిరీటం మాకు ఇవ్వడం ఏంటి? ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఇంత గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని నడిపించావు. మేము ఆరాధించడానికి వాయిద్యాలు అక్కర్లేదు. మేము ఆరాధించడానికి మా పరిస్థితులు మారక్కర్లేదు. మమ్మల్ని మేము ఒక్కసారి పరీక్షించుకుంటే మేము తండ్రి మిమ్మల్ని ఆరాధించకుండా ఉండలేం. ప్రభువా, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు మనసును అనుగ్రహించి మా విధేయతను బట్టి అయ్యా మేము మీ యొద్దకు వచ్చి క్షమాపణ అడుగుతుండగా మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.